తనలోని ప్రవర్తన తనకి తెలుస్తుంది, ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాడు. అలాగే ఇతరులలోని ప్రవర్తన తెలుస్తుంది. తెలిసి ఈ ప్రవర్తనకు స్వభావంలో ఉన్నటువంటి 6 రకములైనటువంటి వికారములే కారణమని తెలిసి తాను వాసుదేవుని యందు స్థిరపడి ఉంటాడు. ఇతరుల్లో ఉన్నటువంటి వాసుదేవుని గుర్తిస్తూ ఉంటాడు. తద్వారా కొండ చిలువల నుంచి తప్పించుకుంటాడు. పొద్దున చెప్పుకున్నాం. ఈ విధంగా ఉంటూ ఉంటే గురుదర్శనం జరిగిన తర్వాత దివ్య ప్రణాళిక తనకి తెలుస్తుంటే తను ఇక దేహము తన వశమైంది, తను దేవుని వశమయ్యాడు. కాబట్టి దేవుని కార్యం తన నుంచి వ్యక్తం అవుతుంటే తన దేహం నుంచి వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఇది కార్యక్రమం. దేవునికి తను వాహిక, తనకు తన దేహము వాహిక. వాహికలుగా తయారు చేస్తాను మిమ్మల్ని అందరినీ అని చెప్పి మాస్టర్ సివివి గారు ఇచ్చినటువంటి వాగ్దానం ఇది. ఈ వాగ్దానం నెరవేరటానికి ఇందాక చెప్పినట్లుగా పంట పొలాల్లోకి ఎప్పుడైతే నీళ్లు వెళ్ళి బంజర భూముల్లోకి నీళ్లు వెళ్ళి పంట పొలాలుగా తయారవటం అని చెప్పానే, దాన్నే 2వ జన్మ ఎత్తటంగా కూడా చెప్పాను. ఈ 2వ జన్మ ఎత్తినటువంటి వాడు అంటే సూక్ష్మ శరీరాన్ని నిర్మాణం చేసుకున్నాడు. కారణం ఏంటంటే కారణ శరీరం దగ్ధమైపోయింది కాబట్టి. కారణ శరీరం దగ్ధమైనటువంటి వారికి భాగవత శరీరం ఏర్పడుతూ ఉంటుంది. కారణ శరీరము లేక లింగ శరీరము అంటే తన గురించి తను ఇంకా ఏమీ పట్టించుకోడు, అంటే గుర్తు పెట్టుకోడు. తన స్థితిగతులు కానీ తను చేస్తున్నటువంటి పని కానీ నిన్న గుర్తు ఉండదు, రేపు గుర్తు ఉండదు, ప్రస్తుతము గుర్తు ఉంటుంది. ఈరోజు చూసిన వారు రేపు గుర్తు ఉండరు, అంటే రేపు భావంలో ఉండరు. వాళ్ళు ఉంటే తప్ప. వాళ్ళు ఉన్నప్పుడు గుర్తు వస్తుంది, వాళ్ళు లేనప్పుడు గుర్తురా. మెమరీ చాలా ప్రిసైజ్గా పనిచేస్తూ ఉంటుంది, కానీ అవసరం లేనప్పుడు వచ్చి బాధ పెట్టదు. మామూలుగా మనకి మనిషి ఉన్నప్పుడు గుర్తించడం, లేనప్పుడు ఎక్కువ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఇక్కడ గురు పూజలకు వచ్చి అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తాంగా. అక్కడ ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించకుండా గురు పూజల గురించి ఆలోచిస్తాం కదా. అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లోనూ లేము, గురు పూజల్లో ఉన్నప్పుడు గురు పూజల్లోనూ లేము. అట్లా ఉంటుంది మామూలుగా మన జీవితం. కానీ సాధన పూర్తి అయినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఎక్కడ నువ్వు ఉన్నావో అక్కడ పరిపూర్ణంగా ఉంటావు, మిగతా ఉండవు. వాటి యొక్క మెమరీ కూడా ఉండదు. ఆ సన్నివేశంలోకి వచ్చినప్పుడు దానికి సంబంధించిన మెమరీ, దాని రికార్డు, దాని ఫైల్ అంతా వచ్చేస్తుంది. నీ దగ్గరికి వచ్చేటువంటి క్లయింట్ గురించి నువ్వు రానప్పుడు ఆలోచించడానికి, వచ్చినప్పుడు ఫైల్ తెప్పించుకోవచ్చుగా. ఆఫీసరు మనిషి వచ్చినప్పుడు ఫైల్ తెప్పిస్తారు కదా. అంతకు ముందు నుంచి అక్కర్లేనప్పుడు మనకి సామాన్యంగా ఏం జరుగుతుందంటే అవసరమైనది గుర్తుండదు, అనవసరమైనవన్నీ గుర్తుంటూ ఉంటాయి. అది సామాన్య స్థితి. అసామాన్య స్థితి ఏంటంటే ఏదీ ఉండదు మెమరీలో. అంటే అవసరం లేనిది రాదు, మెమరీలో ఉంటుంది. కను తిరిగి అటు వెళ్ళంగానే కను మరుగై అక్కడ ఉండే కార్యక్రమంలో నిమగ్నుడై ఉంటాడు. ఇదంతా అప్పుడు గుర్తు ఉండదు. అంటే మర్చిపోయాడంటే మర్చిపోలే, కానీ పీడించదు. భూతము పీడించదు, భవిష్యత్తు పీడించదు, ప్రస్తుతమునందు జీవిస్తూ ఉంటాడు. ఆ భూతములోని వాళ్ళు ప్రస్తుతంలోకి వస్తే వాళ్ళకి సంబంధించిన మొత్తం విషయముల పేరుతో సహా గుర్తొచ్చేస్తూ ఉంటాయి. ఎక్కడో చూశానండి మిమ్మల్ని అన్నట్టుగా ఉండడం. ఎక్కడ చూశాడో గుర్తుంటుంది, ఎప్పుడు చూశాడో గుర్తుంటుంది, చూసినప్పుడు వాడు ఎటువంటి సంభాషణ చేశాడో గుర్తు ఉంటుంది, పేరుతో సహా గుర్తుంటుంది. కనబడినప్పుడు చక్కగా పలకరిస్తాడు. వాడితో ప్రస్తుతమునందు కర్తవ్యము ఉన్నప్పుడు అన్నీ గుర్తు ఉంటాయి, లేకపోతే ఏది గుర్తుంది. అది ఫెసిలిటీ. అలా జీవిస్తూ ఉంటాడు. జీవిస్తుంటే నెమ్మదిగా భగవంతుడు తప్ప ఇంకోటి గుర్తులేని స్థితిలో ఉంటాడని చెప్పాను కదా. ఉండటం వలన ఆకాశం శరీరం తనకు ఏర్పడుతుంది, లేక భాగవత శరీరం తనకు ఏర్పడుతుంది. అక్కడి నుంచి ఇంకా చిరంజీవి అయి జీవించడం ఉంటుంది. అంటే తనకు వ్యక్తిగత ప్రణాళిక దివ్య ప్రణాళికయే. దివ్య ప్రణాళికలో తన వంతు భాగం తన ప్రణాళికగా వ్యక్తం అవుతుంటుంది. అది తనది కాదు, దివ్య ప్రణాళిక అని తెలిసి ఉంటుంది. ఒక పట్టా మీద పరిగెత్తే రైలుగా తయారవుతుంది. 2 పట్టాలు ఉండవు, ఇంకా ఒకటే పట్ట. అది మరువు జ్వాలాపూర్ణకి బోధ చేస్తాడు. ఎప్పుడు? గిరిశర్మ గా కొంత పనిచేస్తూ ఉంటాడు బాహ్య ప్రపంచంలో. జ్వాలాపూర్ణిగా పనిచేస్తూ ఉంటాడు అంతఃలోకాల్లో. జ్వాలాపురుడని గిరిశర్మగా ఉన్నప్పుడు తెలియదు, గిరిశర్మని జ్వాలాపురుడుగా ఉన్నప్పుడు తెలియదు. జ్వాలాపురునిగా పనిచేస్తున్నప్పుడు మాస్టర్ గారి దర్శనం ఉంటుంది. ఎవరు? మరువు. గిరిశర్మగా పనిచేస్తున్నప్పుడు ఉండదు.
జ్వాలాకులుడు గిరిశర్మ ఒకరే గుహలోకి వెళ్ళినప్పుడు చివరికి ఎప్పుడు గుహలోకి వెళ్ళినప్పుడే మరువు కనిపిస్తూ ఉంటాడు. చూసుకోండి పుస్తకంలో. గుహలోకి వెళ్ళినప్పుడు గిరిశర్మగా వెళ్ళి అంగుళీయకం పెట్టుకోగానే అక్కడ పులి చర్మం మీద మరువు కనిపిస్తాట. అంగుళీయకం పెట్టుకోక ముందు కనిపించడు. అంటే తను జ్వాలాకురుడు అయినప్పుడు కనిపిస్తూ ఉంటాడు, తను గిరిశర్మ అయినప్పుడు కనిపించడు. మనకు కూడా వ్యక్తిగత జీవితాల్లో ఉన్నప్పుడు మాస్టర్ గారు గుర్తున్నారు. మనం మాస్టర్ గారి మార్గంలో నడుస్తున్నంతసేపు గుర్తుంటారు. ఎప్పుడు గుర్తుండాలంటే ఎప్పుడు మన మొత్తం జీవితం మాస్టర్ గారి ప్రణాళికకి సంబంధించినప్పుడు పరిపూర్ణంగా మాస్టర్ గారే గుర్తుంటారు. ఈ గుర్తుంటంలోంచి ఈ ఎదగడం కనుక మొదలయ్యి తన గురించి అనేటువంటిది మరిచిపోయి తన గురించి మాట్లాడటం కూడా మరిచిపోయి ఆ విధంగా తరైన వాడికి అమృతత్వ స్థితి వచ్చి చిరంజీవుడై నిలబడతాడు. వాడిని ఆకాశజుడు అంటారు. ఆకాశంలో పుట్టినవాడు, ఆకాశము శరీరముగా పుట్టినటువంటి వాడు, వాడికి ఇంకా చావులేదు. మనకి జ్ఞాన వాసిష్టంలో ఆకాశజోపాఖ్యానం అని మొట్టమొదట ఉపాఖ్యానం ఇస్తారు. ఆ ఉపాఖ్యానంలో ఏముంటుందంటే ఆకాశజుడు అనేటువంటి ఒకని మృత్యు దేవత వెంటాడుతూ ఉంటుంది, వీడిని పట్టుకుపోదామని. ఎప్పుడు చూసినా అకౌంట్లో డెత్ డేట్ ఉండదు. ఎన్నాళ్ళు పోయినా మృత్యు సంబంధించినటువంటి తేదీ లేదు. ఎందుకు లేదా అని వెంటపడి చూస్తుంటే ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏమీ చేయలేకపోయింది. అప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందో తన అసమర్థత కారణమేమో అని చెప్పి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఫలానా వాడిని నేను మృత్యుముఖంలోకి తీసుకురాలేకపోతున్నాను, కారణం ఏమిటని అడుగు. నవ్వుతాడు యమధర్మరాజు. నమ్మి నువ్వు అతన్ని మృత్యువుతో పాశం వేసి మరణం సంభవించేట్లుగా చేసి ఇక్కడికి తీసుకురావాలనుకుంటే ఒకే ఒక అవకాశం ఉంది. అదేమిటంటే అతను చేస్తున్నటువంటి పనుల్లో వ్యక్తిగతమైనటువంటి కారణములు ఏమైనా ఉన్నాయేమో చూస్తూ ఉండాలి. మృత్యుదేవత చాలా రోజుల పాటు ఈ ఆకాశజుడు అనేటువంటి వాడితో వెంటనే ఉంటూ చరిస్తూ ఉంటుంది. అదృశ్య రూపంలో చరిస్తూ ఉంటే నెలలు సంవత్సరాలు జరిగిపోతూ ఉంటాయి. ఒక్క పని కూడా ఆయన తన కోసం అన్నట్టుగా కాకుండా కారణము లేక కర్తవ్యాలు నిర్వర్తిస్తూ ఉంటాడు. వ్యక్తిగతమైనటువంటి ఉద్దేశాలు లేవు, లోకహితమైనటువంటి ఉద్దేశం తప్ప. చూసి తిరిగి వచ్చి చెప్పింది ఏమీ కనబడలేదు, ఎట్లా మరి సంహరించడం? అటువంటి వాళ్ళని ఎందుకు సంహరించాలని అడుగుతాడు యముడు. మృత్యు ఎవరికంటే కర్మ ఉన్నటువంటి వారికి. కర్మ కారణము చేత ఏర్పడుతుంది కాబట్టి, కారణమును దాటినటువంటి వాడు కాబట్టి మృత్యువును దాటినటువంటి వాడు అతను నువ్వు సంహరించడానికి అవకాశం లేదు సృష్టిలో అని చెప్తాడు. అదే మనకి మాస్టర్ సివివి గారు మీకు నేను కారణ శరీరము దగ్ధము చేసి సూక్ష్మ శరీరమును ఏర్పరిచి ఈథరిక్ బాడీ అంటారు, శాశ్వతులను చేస్తాను, దివ్య ప్రణాళికలకు వాహికలుగా మిమ్మల్ని సమర్పణ చేస్తాను, సావకూడదు అనుకునే వాళ్ళందరూ నా దగ్గరికి రండి అని చెప్పి. దానికి ఈ 3 రోజులు మనం చెప్పుకున్న సాధన జరుగుతుంది. మనం ఉదయము సాయంత్రము ప్రార్థనతో మొదలుపెట్టి చేస్తూ ఉంటాయి. ఇలా జరిగినటువంటి వాడు గుహలో తిరుగుతూ ఉంటే గురువు కనిపించి ఎత్తుకుపోతాట. అది వెన్న ఎత్తుకుపోవటం ఉంటాయి. ఇట్లా తయారైన వాడు వెన్నగా తయారవుతాడు. వాడు వెన్న వీడు ఎత్తుకుపోతాడు. ఏది దివ్య ప్రణాళికనండి, దేవుడనండి, కృష్ణుడనండి, ఏదైనా అనండి. అట్లాగే ఆ వేణువు తను తీసుకుని గానం చేస్తూ ఉంటాడు. అలాగే ఆ విగ్రహం ఏ ఇటుకైతే తయారు చేశామో రాతితో అది తీసుకువెళ్ళి దేవాలయంలో ఒక ఇటుకగా నిర్మాణం చేస్తా. ఇన్ని రకాలుగా చెప్తా. ఇప్పుడు ఈ గుహలో ఉన్నటువంటి వాడు సింహమై తిరుగుతాడన్నారు జ్యోతిషంలో. సింహరాశి చంద్రుడుగా అన్నమాట వెలుగొందుతాడు. గుహలో పచారాలు చేస్తూ ఉంటాడు. సింహము మృగములకు ఎట్లా రాజో ఈ నరసింహుడు నరులకు అట్లా రాజయి జీవిస్తూ ఉంటాడు. అందుకని నరులకు రాజును నరసింహుడు అని పిలవాలి. నరులకు రాజు అంటే ఎవరయ్యా అంటే నరుల దగ్గర నుంచి ఏమీ ఆశించినటువంటి వాడు నరులకు రాజు.
నరుల దగ్గర నుంచి ఆశించేటువంటి వాడు నరులకు రాజు కాదు, ఇంకొకటి ఏదో అవుతాడు. రాజు అంటే ఇతరుల యొక్క రక్షణ చేసేటువంటి వాడు, పోషణ చేసేటువంటి వాడు, వారి యొక్క యోగక్షేమములను చూసేటువంటి వాడు తప్ప వాళ్ళని పీడించుకు తినేవాడు రాజు కాదు. కాబట్టి ఈ రాజరికము స్వభావముగా ఏర్పడుతుంది నిజమైనటువంటి సత్సాధకునికి. ఆ రాజరికంలో చేసేది ఏంటంటే తన దగ్గర ఉన్నవారిని రక్షించుకుంటూ ఉంటాడు. తను ఎవరిని ఇది కావాలని తన కోసం అడగడు. అందరి యందు ఒక విధమైనటువంటి గంభీరమైనటువంటి ప్రేమ, గౌరవము, ఆదరములను వ్యక్తం చేస్తూ ఉంటాడు. అది రాజు యొక్క. సింహము అక్కడ ఉంటే చుట్టూ మృగాలన్నీ కూడా తిరుగుతూనే ఉంటాయి. పులి అక్కడ ఉంటే అట్లా తిరగవు. పులి ఆకలితో సంబంధం లేకుండా చంపి దాచుకుంటూ ఉంటుంది. సింహం ఆకలి వేసినప్పుడు తింటుంది. అట్లా రాజు కర్తవ్యములకు మాత్రమే వ్యక్తమవుతూ ఉంటాడు, మిగతాప్పుడు వ్యక్తం కాడు. అందుకనే నేను రాజులకు రాజునన్నాడు ఒక ఆయన పాశ్చాత్య దేశంలో. ఐఎమ్ ది కింగ్ ఆఫ్ కింగ్స్. నేను నా సామ్రాజ్యానికి నేను రాజునని చెప్పాడు ఆయన. మాస్టర్ గారికి ఒక ఆవిడ ఫ్రాన్స్ దేశంలో వెళ్ళినప్పుడల్లా ఒక 5,000 ఫ్రెంచ్ ఫ్రాంకులు ఇస్తూ ఉండేది. బహుశా ఆయనకి డబ్బు లేవని అనుకుని ఇస్తుంది అని అనుకుంటున్నారేమో అనుకుని ఒక రోజు మాస్టర్ గారు చెప్పారు, నాకేం డబ్బుతో అవసరం లేదు, నేను వచ్చినప్పుడల్లా మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు, నేను నా సామ్రాజ్యానికి చక్రవర్తిని చెప్పాను, నా సామ్రాజ్యంలో లోటు లేదని చెప్పాను, నా సామ్రాజ్యంలో అందరికీ పరిపూర్ణమైనటువంటి జీవనం ఉన్నది, డబ్బులతో సంబంధం లేదు, చక్రవర్తికి డబ్బులు ఎందుకు అన్నాడు ఆయన. అట్లా ఉంటుంది నిజమైనటువంటి సాధన చేసినటువంటి వాడికి. ఐ ఆమ్ ది కింగ్ అని చెప్పుకుంటా. అది నిజమైనటువంటి నరహరి. ఈ నరహరి ఏం చేస్తూ ఉంటాడంటే ఈ విధంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఇతరుల యోగక్షేమాలు చూస్తూ వారికి రక్షణ కల్పిస్తూ వారి దగ్గర నుంచి తను ఏమీ ఆశించకుండా జీవిస్తూ ఉంటాడు. అంటే నిజమైనటువంటి తండ్రి అన్నమాట. నిజమైనటువంటి తండ్రి పిల్లల్ని వారి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండానే పోషిస్తాడు. ఆశించి పోషించేటువంటి వాడు వ్యాపారి అవుతాడు తప్ప బాగా పాలిస్తుందని చెప్పి యావుకి మేత వేస్తే అది వ్యాపార లక్షణమే కదా. అలాగే బాగా డబ్బు పెట్టి చదివిస్తే తర్వాత సంపాదించి ఇస్తాడు అని అనుకుని చదివించే వాళ్ళందరూ కూడా తండ్రులు ఎవరు వ్యాపారులు అవుతారు. నిజమైనటువంటి తండ్రి పిల్లవాడి దగ్గర నుంచి ఎట్లా ఏ విధంగా ఏమీ ఆశించకుండా వాడి యొక్క యోగక్షేమములు చూస్తూ ఉంటాడో అలాగే ఒక సత్పురుషుడు అంటే ఎద్దు నుంచి సింహం అయినటువంటి వాడు ఏమీ ఆశించకుండా అందరికీ చేసి పెడుతూ ఉంటాడు. ఊళ్ళో వాళ్ళు అనుకుంటారు ఊరికి ఎందుకు చేస్తాడు, ఏదో ఉంటుంది లోపల అనుకుంటారు కొన్నాళ్ళ పాటు. ఏమీ లేకుండా ఎందుకు చేస్తారండి ఈ రోజుల్లో, ఏదో ఉంటుంది లోపల అని అనుకుంటూ ఉంటారు. ఎన్నాళ్ళ పైన లోపలేం కనిపించదు. కావాల్సింది ఏమిటి కావాలంటే అందరి యోగక్షేమములే కావాలి, అందరి యొక్క హితవే కావాలి, అందరి యొక్క శ్రేయస్సే కావాలి, అంతకు మించి కావాల్సింది ఏమి ఉండదు. అట్లా ఉండేసరికి కొద్ది కొద్దిగా చేరుతూ ఉంటారు మనుషులు. చేరుతూ ఉండి మాకు మీరు నచ్చారు సార్ అంటారు, మేము మీ మార్గంలో నడుస్తాము సార్ అంటారు. నడిస్తే నడవండి, 10 మంది చేరతారు. ఈయన గురించి బయట చెప్తూ ఉంటారు, ఉన్నదాన్ని ఏందని కలిపి చెప్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి అవగాహన ఉండదు కదా. చెప్పాను కదా, మనకి ఇష్టమైన వాళ్ళ గురించి లేని కళ్యాణ గుణాలు ఆపాదించి చెప్తుంటాం, మనకి ఇష్టం లేని వాళ్ళ గురించి లేని దుర్గుణాలను ఆపాదించి చెప్తూ ఉంటాం. అది సహజం, సామాన్య స్థితి. ఇది అసామాన్య స్థితి. కాబట్టి చెప్పుకుంటూ ఉంటారు బయట రకరకాలుగా, కీర్తి వస్తూ ఉంటుంది ముందు. చాలా మంచివారండి ఆయన, చక్కగా సలహాలు ఇస్తారు, మన దగ్గర నుంచి ఏమీ ఆశించరు, చాలా ఫ్రీగా ఉంటుంది, అన్నీ బాగుంటాయి, మీరు కూడా వస్తే బాగుంటుందని పిలుస్తూ ఉంటాడు పక్కవాడిని. పిలవకూడదు అని అప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తుంది. ఏవో చేరుతూ ఉంటారు, వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి సమస్యలకు పరిష్కారములు పొందుతూ ఉంటారు.
కొంతమంది ఏం చేస్తారంటే ఈయనతో మనం కూడా కలిసి పనిచేస్తే బాగుంటుంది అనుకుని చేస్తారు. ఈ చేరిన వాళ్ళందరూ వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకుంటూ ఆయనకి సాయం చేస్తూ ఉంటే గుంపు పెరుగుతూ ఉంటుంది. పెరిగిన గుంపు పొగుడుతూ ఉంటుంది. పొగడ్తలకు లోనైతే మళ్ళీ మార్గం వెనక్కి మళ్ళుతూ ఉంటుంది. ఏ కార్యము వలన వీరందరూ చేరారో ఆ కార్యాన్ని ఉధృతం చేస్తాడు అప్పుడు. ఎందుకంటే ఇదివరకు తను ఒకటో చేస్తున్నాడు, ఇప్పుడు 10 మంది చేరారు కాబట్టి ఈ 10 మంది పొగడ్తలకు లోనవ్వకుండా ఏ పని తను చేయటం వలన వీరందరికీ స్ఫూర్తి కలిగి తన యందు చేరారో ఆ పని యందు ఎక్కువ లగ్నమై ఉంటాడు తప్ప వీరి యందు లగ్నమై ఉండడు. ఆ పనిలో వీళ్ళు లగ్నం అవటం వల్ల వీళ్ళు కూడా రక్షింపబడటం అనేటువంటి ఒక కీలక సూత్రాన్ని ప్రవేశపెట్టి నడిపిస్తూ ఉంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత పేరు బాగా పెరిగిన తర్వాత నెక్స్ట్ ఏం వస్తుందంటే డబ్బులు వస్తూ ఉంటాయి. డబ్బులు వస్తుంటే వాటిని సద్వినియోగం చేస్తారా లేదా చూస్తుంటారు వెనక నుంచి. పేరు ప్రతిష్టలకే లొంగిపోయి పడిపోయి అక్కడి నుంచి సన్మానాలు చేయించుకుంటూ అట్లా పక్కదారి వెళ్ళిపోయేటువంటి ఒక అవకాశం ఉన్నది. అది కూడా దాటిన తర్వాత ఏమవుతుందంటే అప్పుడు ఏం చెప్తారంటే ఆయనకేం డబ్బులు అక్కర్లేదు అని నెమ్మదిగా డబ్బులు చేరుతూ ఉంటాయి. అక్కర్లేదో లేదో చూద్దామని చెప్పి నిజంగా డబ్బులు చేరినప్పుడు మన ప్రవర్తన ఎట్లా ఉందో చూసుకోవాలి. అక్కడ చాలా మంది పడిపోతారని పెద్దలు చెప్తారు. పెద్దలు చెప్పిన రీతిలో చూసినట్లయితే మాస్టర్ గారు అన్నారు, ఈ భూమి మీద 5గురిని చూశాను నేను, డబ్బుకి పడని వాళ్ళను. ఎక్కువ మంది అక్కడ పడిపోతారో అని చెప్పి అందుకని మన కార్యక్రమాలని మన యొక్క సంస్థాపరమైనటువంటి అన్ని కార్యాలను కూడా డబ్బుతో ముడిపెట్టకుండా మనుషులతో ముడిపెట్టి చేసుకుందాం అన్నారు. ఫ్రమ్ మనీ టు వెల్త్ అన్నారు. అందుకని కావాల్సి వచ్చినప్పుడు ఇటువంటి కార్యం జరగాలంటే అందరం కలిసి చేసుకుంటే అదే వస్తుంది. దీనికోసం పోగేయటం అని పెట్టుకుంటే ఎప్పుడూ ఈ పోగేయటంలో అడుక్కు తింటూ ఉంటుంది. ఈ అడుక్కు తింట మొదలు పెడితే ముష్టి వేసేవాళ్ళు వస్తారు. ఆ ముష్టి వేసేవాళ్ళు నెమ్మదిగా మనని పట్టుకుని మన చేత పనులు చేయించుకుంటూ ఉంటారు. ముష్టి మనకి ఎవరు వేయక్కర్లేదు, మనం కలిసి పనిచేసుకుంటూ ఉన్నంతకాలం. ఆ విధంగా మనకి అక్కడ సంస్కరింపబడటానికి ఒక అవకాశం ఏర్పడింది. అది ప్రతి సాధకునికి కూడా జీవితంలో అది ఒక పరీక్ష. అది దాటిన తర్వాత ఇంకొకటి వస్తుంది. అదేంటంటే ఈయనలో ఉన్నటువంటి ఆకర్షణ విపరీతంగా పెరుగుతుంది. ఇందాక చెప్పాను, మొట్టమొదట్లో సాధకుడు బయటకి పురుషుడు లోపల స్త్రీ అని చెప్పా కదా. ప్రాథమిక దశలో ఉన్నటువంటి సాధకుడు బయటకి పురుషుడు లోపల స్త్రీ అంటే ఏమిటి? స్వభావము స్త్రీ స్వభావం. ఏం చేస్తూ ఉంటాడంటే అన్నీ కోరుతూ ఉంటాడు. అది కావాలి, ఇది కావాలి, ఇంకోటి కావాలి, మరొకటి కావాలనేటువంటి తెగక జీవించేటువంటి జీవితం నుంచి ఇవ్వాలనేటువంటి జీవితంలోకి ప్రవేశించి అక్కడి నుంచి రెండు న్యూట్రలైజ్ అయినటువంటి స్థితిలోకి ఇప్పుడు నడిచి వచ్చాడు. కాబట్టి లోపల స్త్రీ పురుషుడు అవుతాడు, బయట పురుషుడు స్త్రీ అవుతాడు. అంటే బయటికి జగన్మోహనంగా ఉంటాడు, లోపల తేజోమయంగా ఉంటాడు. బయటికి జగన్మోహనంగా ఉండి లోపల తేజోమయంగా ఉంటాడు. అట్లా ఉంటే ఏం జరుగుతుందండి? ఇంత జగన్మోహనంగా ఉంటే పురుషులు స్త్రీలు ఇద్దరు ఆకర్షింపబడతారట. పురుషులు ఆకర్షింపబడితే అంత ఇబ్బంది లేదు, కానీ స్త్రీలు ఆకర్షింపబడినప్పుడు కొంచెం కొన్ని రకమైనటువంటి పరీక్షలకు లోనవుతారు. స్త్రీలు ఆకర్షింపబడటం వలన పతనము చెందినటువంటి కథలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అది కూడా దాటుతాట. ఎందుకు దాటాడంటే ఎంతమందిలోనూ చూసేది ఒకడినే అనేటువంటి సాధన మొదలుపెట్టాడు కదా. అది ఉన్నవాడు దాటుతాడో, అది లేనివాడు దాటడు. అందుకని నెమ్మదిగా బయటకు వచ్చినటువంటి సింహం ఏమవుతుందంటే ది ఇనిషియేట్ ఇన్ ది డార్క్ సైకిల్ అంటారు. అంటే చీకట్లోకి వెళ్ళిపోతున్నాడు అనమాట. అంటే ఇదివరకు ఏది వెలుగుని చీకటి చేసుకున్నాడో ఆ చీకటిని మళ్ళీ వెలుగు చేసుకుంటున్నాడు అనమాట. ఇదివరకు చీకటిగా ఉన్నది ఇప్పుడు వెలుగైంది, మళ్ళీ ఆ వెలుగు చీకటి అయిపోతుంది.
ఈ పరిస్థితులు దాటిన తర్వాత నెమ్మదిగా వికాసం పెరుగుతూ ఉంటుంది, తేజస్సు బయటికి వ్యక్తం అవుతూ ఉంటుంది, అయస్కాంతీకరణం మరికొంత ఎక్కువ అవుతూ ఉంటే ఎక్కువ దివ్యమైనటువంటి ప్రణాళిక అతని నుంచి వ్యక్తమై బయటికి విజృంభిస్తూ ఉంటే అప్పుడు జీవమునకు సంబంధించినటువంటి తత్వము లక్షణం ఒకటి ఉంటుంది. దాని ప్రకారము అతని ప్రణాళిక వ్యక్తం అవటం మొదలు పెడుతుంది. భగవత్ సాధన చేసిన వాళ్ళందరూ కూడా బోధలు చేయటం కానీ వైద్యము చేయటం కానీ చేయనక్కర్లే. మనం మామూలుగా గురువులుగా ఎవరిని గుర్తిస్తామంటే ఆధ్యాత్మిక బోధలు చేస్తూ ఇతరుల యొక్క ప్రాణశక్తిని సరిదిద్ది వారికి చక్కటి హీలింగ్ అండ్ టీచింగ్, ప్రాణ ట్రీట్, యోగా టీచ్ అనం కదా. అందరూ అదే కార్యక్రమంలో ఉండక్కర్లే. భగవద్భక్తులు రకరకములైనటువంటి రంగములలో ఉంటారు. ఆధ్యాత్మిక రంగంలో పనిచేసేవాళ్ళు 1 of the 10. వాళ్ళు మామూలుగా గురువులుగా గుర్తింపబడుతుంటారు తప్ప వాళ్ళకన్నా ఎక్కువ పనులు చేసిన వాళ్ళు భూమి మీద గురువులుగా గుర్తింపబడకుండా దివ్య ప్రణాళికను నిర్వర్తించి తమ పని తను ముగించుకుని మళ్ళీ అంతరిక్షం నిలబడ్డ వాళ్ళు బోల్డు మంది ఉన్నారు. జాతిని నడిపించినటువంటి వాళ్ళు బోల్డు మంది ఉన్నారు. సైంటిఫిక్ గా ఈ జాతికి పురోగతి తెచ్చినటువంటి వాళ్ళు బోల్డు మంది మహాత్ములు. వాళ్ళందరూ కూడా గురువులు లాంటి వాళ్ళే, గురువుల కన్నా గొప్పవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు ఒక ఐన్స్టీన్ తీసుకున్నాను, అయితే ఒక విమానం కనిపెట్టిన వాడు, ఒక అణుశక్తి ఛేదనము కనిపెట్టినటువంటి వాడు, మనకి విద్యుత్తును వాడుకోవడానికి మన వరకు అవతరింపజేసినటువంటి వాళ్ళు, టెలిఫోన్ కనిపెట్టినటువంటి వాళ్ళు, ఎలక్ట్రాన్ యొక్క వినియోగము తెలియపరిచి ఎలక్ట్రానిక్స్ ద్వారా భూమిని చిన్నదిగా చేసినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మహాత్ములే. వారందరూ కూడా ఈ స్ఫూర్తి కలిగినటువంటి వాళ్ళే. మనకి ఇటా గుర్రం కళ్ళకి గంతలు కట్టినట్టుగా అటాగే చూస్తూ ఉంటాం కాబట్టి మనకి కనిపించరు. కానీ విశాలమైనటువంటి దృక్పథం కలిగి ఉన్నట్లయితే ఆధ్యాత్మిక రంగంలోనే కాకుండా ఆర్థిక రంగంలో మహాత్ములు పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, సాంఘిక రంగంలో మహాత్ములు పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, సాంస్కృతిక రంగంలో మహాత్ములు పనిచేస్తున్నారు, విద్యారంగంలో మహాత్ములు పనిచేస్తున్నారు, వైద్య రంగంలో మహాత్ములు పనిచేస్తున్నారు, దేశ సంక్షోభములను నివారించి ప్రశాంతత ఏర్పరచడం అనేటువంటి కార్యక్రమంలో మహాత్ములు పనిచేస్తున్నారు. కొన్ని దేశానికి ఒక దేశమే మొత్తం దేశం తెలియదు మనకు. అలాగే జాతి సంక్షోభములు ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా, అది జాతి సంక్షోభం. దాన్ని పరిష్కరించాలంటే అక్కడ పరిష్కారం తీసుకురావడానికి పనిచేసేటువంటి నిజమైనటువంటి డిసైపుల్స్ చాలా మంది ఉన్నారు. వారందరూ ఇట్లా మనకి బయట కూడా ఆధ్యాత్మికత అనేటువంటిది వార్త ఉండదు. వార్తలు అక్కర్లే, పని కావాలి, గుర్తింపు అక్కర్లేదు కదా. గుర్తింపు అక్కర్లేని వాళ్ళకి బాధలు లేవు, గుర్తింపు కావాలనుకున్న వాళ్ళకి బాధలు ఉన్నాయి. గుర్తింపు కూడా దాటినటువంటి వాడు నిజముగా ముక్తుడు. గుర్తింపు యందు ఇరుక్కుపోవటానికి ఎక్కువ అవకాశం ఈ మార్గంలో ఉంది తప్ప ఆ మార్గాల్లో లేదు. అట్లాగే ఇండస్ట్రియలైజేషన్, పెద్ద పెద్ద వ్యాపారములు పెట్టి భూమి నలుచెరుగులా మానవునికి పనికొచ్చేటువంటి వస్తువులను తయారు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే బిజినెస్ అండ్ ట్రేడ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇట్లా 10 రకములుగా ఉన్నారు మహాత్ములు, వారి యొక్క అనుయాయులు. అంతే తప్ప కేవలం ఇట్లా రోజు మనలాగా బయటపడి చేసేటువంటి వాళ్ళే అయ్యి ఉండనక్కర్లేదు. సంస్కృతి పెరగటానికి సమాజంలో 10 రకములుగా మహాత్ములకి వారికి మార్గములు ఉంటాయి. అది జీవలక్షణం బట్టి బయటకు వస్తూ ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో పనిచేసి విద్యారంగంలో పనిచేసి మొత్తం అంతా మార్చిన వాడు మహాత్ముడు కాదా? వైజ్ఞానిక రంగంలో పనిచేసి మార్చినటువంటి వాడు మహాత్ముడు కాదా? ఇండస్ట్రీస్ పెట్టి జాతికి ఇప్పుడు జేఆర్డీ టాటా ఉన్నారు, ఎంత మన దేశానికి చేశారు గుర్తించగలిగారు. తన కోసం అప్పుడు తిన్నది ఒకటి, ఇప్పుడు తిన్నది ఒకటి, మనం వెళ్ళిపోయేంత వరకు తిన్నది ఒకటి. కానీ మనం ఏం చేస్తామంటే ఆధ్యాత్మిక సాధన అంటే రామ, కృష్ణ, క్రైస్తు అని చెప్పుకునే వాళ్ళని, బయటికి చెప్పే వాళ్ళని గుర్తిస్తాం తప్ప
లోపల భావం పెట్టుకుని బయటికి నిశ్శబ్దంగా పనిచేసే వాళ్ళందరినీ గుర్తించాం కదా. అందుకనే మనకి వీళ్ళెవరో మిగతా కార్యక్రమాల్లో ఉండేవాళ్ళు ఎవరిని మనం గుర్తించాం, కానీ మన గుర్తింపు వాళ్ళకి అక్కర్లేదు కాబట్టి వాళ్ళు చక్కగా పనిచేసి వెళ్ళిపోతూ ఉంటారు. జాతికి పునాదులు వేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలా పనిచేసేటువంటి వాళ్ళు స్థిరముగా పనిచేస్తూ ఉంటారు. వారి యందు ప్రశాంతత పరిపూర్ణంగా ఉంటుంది. రాజకీయముల యందు కూడా పనిచేస్తూ ఉంటారు. అది 10వది. 9 చెప్పాను ఇందాక. మీకు లెక్క చూసుకుంటే 9 ఉంటాయి ఇందాక చెప్పినవి. రాజకీయాల్లో పనిచేసి వ్యక్తి జీవి యొక్క సహజమైనటువంటిది, ప్రకృతి సిద్ధమైనటువంటి స్వాతంత్ర్యమును అణగదొక్కినటువంటి సిద్ధాంతాన్ని సమూలంగా పెకిలి వేసినటువంటి మహాత్ముడు ఒకడు ఈ మధ్య మనకి వచ్చి పని చేసి ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాడు. అట్లా ఉంటారు. అట్లాగే పెట్టుబడిదారీ సిస్టాన్ని కూడా మళ్ళీ ఒకసారి ప్రక్షాళనం చేసి జాతిని నిలబెట్టేటువంటి మహాత్ములు ఉన్నారు, ఇప్పుడు పనిచేస్తున్నారు. అలాగే మత సంబంధమైనటువంటి విషయాల్లో కరుడు కట్టినటువంటి భావాలన్నింటినీ కూడా పగలగొట్టి అందరి యొక్క సందేశము ఒకటే అని చెప్పి తెలిపేటువంటి పద్ధతుల్లో పనిచేస్తున్నటువంటి మహాత్ములు ఉన్నారు. వాళ్ళందరూ ఈ స్థితిలో ఒకరికొకరు తెలుస్తూ ఉంటారు. మన సాధకుడు సామాన్య స్థితిలో ఉన్నప్పుడు తెలియదు, కానీ ఈ గుహలోకి వెళ్ళి అనుభూతి పొంది తిరిగి వచ్చిన తర్వాత 2 రోజులు చెప్పుకున్నటువంటి పద్ధతిలో వచ్చినటువంటి వాడికి ఇన్ ఆల్ ఫీల్డ్స్ హౌ హిజ్ బ్రదర్స్ ఆర్ వర్కింగ్ తెలుస్తుంది. అందుకని నేను ఒక్కడను కాదు, నా చుట్టూ 9 మంది ఉన్నారు అని తెలుస్తుంది. ఐఎమ్ నాట్ స్టాండింగ్ అలోన్ ఇన్ ది వర్క్, ఐ హ్యావ్ మై బ్రదర్స్ వర్కింగ్ అలాంగ్ విత్ మీ ఇన్ ఆల్ ది యాక్టివిటీస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అనేటువంటి స్థితిలోకి ఎదుగుతారు. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పనిచేస్తూ తన ప్రశాంతత కోల్పోకుండా తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ప్రశాంతత ఇస్తూ ఉంటాడు. చిటికి మాటికి కంగారు పడిపోయేవాళ్ళు ఇతరులకు ప్రశాంతత ఇవ్వగలరు. మన దగ్గర లేని మనమేం ఇవ్వగలం? అదే చెప్తూ ఉంటాయి. ఎప్పుడు కాఫీ ఫ్లాస్క్ పట్టుకుని ఊళ్ళో తిరుగుతుంటే ఎవరన్నా కప్పు పెట్టారనుకోండి ఎదురకుండా, ఇట్లా పోసామనుకోండి, ఉంటే కదా పోయితాం. లేకుండా పోసేవాళ్ళు ఉన్నారు, నిండింది అనుకుని తాగేవాళ్ళు ఉన్నారు. ఈ ప్రపంచం ఎంత అమాయకంగా ఉంటుందంటే, ఒక ఖాళీ కాఫీ ఫ్లాస్క్ పట్టుకుని నేను పోస్తున్నాను పట్టుంటే వాడు నేను పుచ్చుకుంటానని పుచ్చుకుంటూ ఉంటాడు. ఎట్లా ఉందంటే బాగుందంటాడు. వీడిచ్చింది ఖాళీ, వాడు పుచ్చుకున్నది ఖాళీ. అలా కాకుండా తన దగ్గర ఉన్నప్పుడు అది చక్కగా పనిచేస్తుంది. ప్రశాంతంగా ఉండాలి అని కోపంగా మాట్లాడాడు అనుకోండి, కొంతమంది అరుస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక మార్గంలో వాక్కు వ్యక్తం అయ్యేటువంటిది ప్రశాంతంగా వ్యక్తం అవ్వాలి. ఆవేశం ఆధ్యాత్మికత కాదు. చాలా మంది ఆవేశమే భక్తి అనుకుంటూ ఉంటారు. మన సినిమాల్లో చూస్తే అటా వీడు ఏడుస్తుంటాడు, మన ఏడిపించేస్తుంటాడు, అప్పుడు కానీ ఏడిపించి దేవుడిని పిలుస్తుంటారు అన్నమాట. వీడు ఏడుపు చూడలేక వాడు దిగాలన్నట్టుగా. ఏడ్చేవాళ్ళు కాదు ఇక్కడ కావాల్సింది. మాస్టర్ గారి దగ్గర వచ్చినప్పుడు భక్తి గీతాలను కొన్ని అంతకుముందు పోగేసుకుని వినిపిస్తే, ఇది భక్తి కాదు, ఇది ఆవేశం అని చెప్పారు. ఎంత చక్కగా చెప్పారని అనిపించింది. మన సినిమాల్లో చూసే భక్తి అంతా ఆవేశమే. ఊరికే వీడు మ్యూజిక్ డైరెక్టర్ వాయిద్యాలు విపరీతంగా వాయించేస్తూ ఉంటాడు, ఈవిడేమో ఏడుస్తూ పాడేస్తూ ఉంటుంది. అంతా తీసుకెళ్ళిపోతే ఇంకా బాబు తప్పదురా అన్నట్టుగా దిగొచ్చినట్టుగా అట్లా ఉండదు. ఒక మహాత్ముని మనం కలిసినప్పుడు కూడా మనలో ఉద్వేగం వస్తే వాడు మహాత్ముడు కాదు. ఏం చెప్పాడు శ్రీకృష్ణుడు? తను ఉద్వేగపడడు, ఇతరులకు ఉద్వేగం కలిగించడు, వాడు మహాత్ముడు. వీడికి ఉద్వేగం బుస్సు 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 అని వస్తుంటే వాళ్ళందరికీ కూడా బుస్సు 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 అని వచ్చి అంతా ఒక రకమైనటువంటి ఆవేశంలో నిండిపోయింది అనుకోండి, అదొక ఛార్జ్. మామూలుగా సామాన్యంగా భక్తి అట్లాగే చెల్లుబాటు అయిపోతూ ఉంటుంది. అబ్బా ఎంత భక్తిగా ఉందని అనుకుంటూ ఉంటాడు.
నిజమైనటువంటి భక్తి ఎక్కడ ఉందంటే అది అనన్యమైనటువంటి భక్తి. అక్కడ ఆవేశానికి అవకాశం లేదు, లేదు, ముమ్మాటికి లేదు. ప్రశాంతత నిండి ఉంటుంది. మాటలలో ప్రశాంతత ఉంటుంది, చేతలలో ప్రశాంతత ఉంటుంది, నడవడిలో ప్రశాంతత ఉంటుంది. కంగారు పడుతున్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చారనుకోండి, వాళ్ళకు కూడా కంగారు తగ్గుతుంది. ఎందుకంటే వీడిని ఇంకెవరు కంగారు పెట్టలేరు. అయస్కాంతం దగ్గరికి ఇనప ముక్క వచ్చి అయస్కాంతాన్ని ఇనప ముక్క చేయదు కదా, ఇనప ముక్క అయస్కాంతం అయిపోక తప్పదు కదా. అట్లా ఉంటుంది నిజమైనటువంటి మహాత్ముని యొక్క బహిర్గతంగా ఏముండదండి, అంతా అంతర్గతంగా ఉంటుందండి. దగ్గరకు వస్తే నెమ్మదిగా చల్లని సాన్నిధ్యాన్ని ఇస్తాడు. అది మనకి కాన్షియస్ లేయర్లోకి వచ్చేసరికి చాలా టైం పడుతుంది. ఏముందండి ఆయన మనలాగానే ఉన్నాడు అనిపిస్తూ ఉంటుంది. మనకన్నా పెద్ద తేడా ఏం లేడు. ఆయన చొక్కా వేసుకున్నాడు, లాగి వేసుకున్నాడు, వాచి పెట్టుకున్నాడు, చెప్పులు వేసుకున్నాడు, క్రాప్ పెట్టుకున్నాడు, కళ్ళజోడు కూడా పెట్టుకుంటాడు. కావాలంటే రేబాన్, నీకేమిటి అభ్యంతరం? నేను రేబాన్ కళ్ళజోడు పెట్టుకోకూడదా? కార్లలో తిరగకూడదా? కృష్ణుడు చెప్పాడు, ఏడుస్తూ బతక ఆధ్యాత్మికత పేరున వైభవంగా బతకమన్నాడు. అంటే టు లివ్ అప్ టు అదర్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆధ్యాత్మికత కాదు, టు లివ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది వన్. ఎందుకంటే పశ్యంతిని వింటూ ఉంటాడు కాబట్టి. మొట్టమొదట వైఖరి తప్ప తెలియదన్నాను కదా. వాక్కు పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని చెప్పి 4 స్థితుల్లో దిగి వస్తున్నప్పుడు మొదటి వాడికి వైఖరిలో మాట్లాడితే తప్ప తెలియదు, 4వ స్థితిలో తప్ప. సాధకునికి 3వ స్థితిలోనే తెలుస్తుంది. ఈ సింహమునకు 2వ స్థితిలో తెలుస్తుంటుంది. పశ్యంతి కింద నిలబడి పరాన్ని చూస్తూ ఉంటాడు. అక్కడి నుంచి ఏమొస్తుందో దాన్ని వ్యక్తం చేయడం తప్ప వాళ్ళ బట్టి తను ఉండటం ఉండదు. ప్రశాంతతను పంచి ఇవ్వటం కార్యక్రమంగా నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా నడిచి వెళ్ళిపోతూ ఉంటే డిస్టర్బెన్స్ ఈయనకు ఉండడానికి వెళ్ళలేదు, వచ్చిన వాళ్ళకి పోతూ ఉంటుంది. ఆ విధంగా పనిచేసుకుంటూ ఉంటాడు. పని లేనప్పుడు గుహలో ఉంటాడు, పని ఉన్నప్పుడు బయట ఉంటాడు. గుహలోకి వెళ్ళటానికి ఆయనకున్నటువంటి వాహనం ఏంటంటే హంసవాహనంకి లోపలికి వెళ్ళిపోతాట, హంసవాహనంకి బయటకు వస్తుంటాడు. ఏమిటి హంసవాహనం అంటే మనలో ఉన్నటువంటి శ్వాస, దాని యొక్క శబ్దము సోహం. సోహం అనేటువంటి శబ్దం నిలబడి అంతర్ముఖంగా ప్రయాణం చేసి గుండె లోతుల్లోకి వెళ్ళిపోయి స్పందనమందు నిలబడేసరికి శ్వాస కూడా ఉండదు, ఆలోచన అంతకన్నా ఉండదు. నిద్రపోతున్నాడు అనిపిస్తుంది మనకి. మాస్టర్ గారితో కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు మంచి విషయాలు, నిర్మాణాత్మకమైనటువంటి భావములు లేదా భగవత్ సంబంధమైన విషయాలను సేపు యాక్టివ్గా, చురుకుగా, చక్కగా సమాధానాలు చెప్తూ మనందరికీ స్ఫూర్తిస్తూ ఉండేవారు. అక్కడి నుంచి మనం నెమ్మదిగా ఎక్కువసేపు అందులో ఉండలేరు. మామూలుగా మనుషులు 3 మాటలు అయిన తర్వాత 4వ మాట ఏమవుతుందంటే ఏదో పోతుందట, సినిమాల మీదకో, రాజకీయాల మీదకో, ఇంకోటి మీదకో మన సంస్కారాన్ని బట్టి. మనం ఎప్పుడు అందులోకి జారిపోయామో ఆయన ఏం చేసేవారంటే నిద్రలోకి జారిపోయేవారు. నేను ఆయన కారులో ఎక్కి డ్రైవర్గా పనిచేశానని చెప్పే కదా చాలా ఏళ్ళు, చూస్తూ ఉండేవాడిని. సరే మీరు ఏం చేస్తుంటారు ఈ నిద్ర? నవ్వారు, ఊరుకున్నా. ఇంకోసారి మళ్ళీ ఇట్లాగా నిద్రపోయి మళ్ళీ లేచినప్పుడు చెప్పండి సార్ మేము కూడా నేర్చుకుంటాం, నీకు శ్రద్ధ ఉంది కాబట్టి చెప్తున్నాను. ఏం లేదు, పిచ్చి మాటలు మాట్లాడుకుంటున్నప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఏమిటి ఐళ్ళు? హృదయ గహ్వరము లేక గుహ, గుహలో ఉంటాను. మంచి మాటలు మీరు మాట్లాడుకుంటున్నారు అనుకో బయటకు వస్తా, పిచ్చి మాటలు మాట్లాడుకుంటున్నాను అనుకో గుహలోకి వెళ్ళిపోతా. పని ఉందనుకో గుహలోంచి బయటకు వస్తా, పని లేదనుకో గుహలో ఉండిపోతా. గుహలో ఉండి ఏం చేస్తుంటారు సార్? చాలా వాచ్ఫుల్గా ఉంటాను. మనకి మాస్టర్ గారు ఏమిటి కార్యక్రమం ఇస్తున్నారో తెలుసుకోవటానికి అని. యాజ్ అలర్ట్ యాజ్ డాగ్ అన్నారు సింహరాశిలో. కుక్క శబ్దములను వినటానికి ఎప్పుడూ సంసిద్ధత వహించి ఉంటుంది. మహాత్ముడు అనాహతమైనటువంటి శబ్దములను, నిశ్శబ్దము నుంచి పుడుతున్నటువంటి శబ్దములను వినటానికి ఎప్పుడూ జాగరూకత వహించి ఉంటాడు. ఎందుకంటే
తనకి ఆ ప్రణాళిక ముఖ్యం తప్ప మిగతావేవి ముఖ్యం కాదు. కాబట్టి అంటే హీ లిజన్స్ టు ది వాయిస్ ఆఫ్ సైలెన్స్. వాయిస్ ఆఫ్ సైలెన్స్ వింటూ దాన్ని ఆ సైలెన్స్ డిస్టర్బెన్స్ లేకుండా సౌండ్లోకి బహిర్గతమైన లోకాల్లోకి తీసుకొస్తూ ఉంటారు. సహజంగా ఉంటుంది వాళ్ళకి అట్లా ఉండటం. 10 మందిలో ఉన్నప్పుడు డిస్టర్బ్డ్గా ఫెయిల్ అవ్వక్కర్లేదు. అక్కడ మనకేం పని లేక మనం ఇరుక్కుని ఉన్నాం అనుకో. ఫర్ ఇన్స్టెన్స్ కారులో ఉన్నాను, వెనకాల 4 ఉన్నారు, ముందు నువ్వు ఉన్నావు, అందరూ కలిసి ఏదో మాట్లాడుకుంటున్నారు. నేను ఇప్పుడు కారు దిగి వెళ్ళిపోలేను కదా, ప్రయాణం చేస్తున్నాం కదా. యూ కెన్ కట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. 10 మందిలో ఉన్నప్పుడు కట్ ఆఫ్ అట్లా చేసుకో అని చెప్పారు. అంటే నువ్వు 10-15 మంది మధ్య ఉన్నప్పుడు అక్కర్లేని సంభాషణ జరుగుతుంది అనుకోండి, వెంటనే యూ కెన్ గెట్ ఇన్ టు యువర్ ఓన్ పల్సేటింగ్ సిస్టమ్, రెస్పిరేటింగ్ సిస్టమ్. వెళ్ళిపోతే ఏమవుతుందంటే ఈ మాటలు ఇవన్నీ వాటిలోకి మనకి మన ప్రమేయం ఉండదు, వాళ్ళ ప్రభావం మన మీద ఉండదు. దాంట్లో మన ప్రమేయం ఉండదు. వీ డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. తర్వాత వాళ్ళు మన ఇన్వాల్వ్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళ ప్రభావం మీద మనం పనిచేయకుండా, మన మీద పని చేయకుండా మనం లోపలికి తిరోధానం చెంది ఉన్నాం కాబట్టి. అట్లా యూ కెన్ కట్ ఆఫ్ వైల్ పీపుల్ ఆర్ మేకింగ్ సౌండ్స్ అరౌండ్ యూ, నాయిసెస్ అరౌండ్ యూ. అట్లా చేసుకోవచ్చు అని చెప్పారు మాస్టర్ గారు. అవే నిజమైనటువంటి ఉపదేశాలు. ప్రాక్టికల్గా జీవితంలో మనకు పనికొచ్చే తప్ప ఆధ్యాత్మిక సాధన జీవితంతో ఏమాత్రం సంబంధం లేకుండా ఎక్కడో గదిలోనో గుళ్ళోనో లేకపోతే దేవస్థానాల్లోనో చేసుకునేటువంటిది కాదు. ఇట్ షుడ్ బి అప్లికబుల్ ఇన్ ఎవ్రీ మైన్యూట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఈవెన్ టు ది మైన్యూటెస్ట్ డీటెయిల్ యూ కెన్ బ్రింగ్ ఇట్ విత్ యూ అండ్ వర్క్ విత్ ఇట్. అట్లా వర్క్ చేసుకో. సో అందుకని గుహలో ఉండటం, కర్తవ్యాన్ని బట్టి బయటికి వస్తూ ఉంటాం. గుహలో ఉన్నప్పుడు పశ్చంతిగా తన ఉండి పరావాక్కును వింటూ ఉండటం. ఈ లోపలికి వెళుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, మామూలుగా ఉచ్ఛ్వాస నిశ్వాసం అందరికీ కూడా తాళలయాత్మకంగా పనిచేయవు. ఎందుకు పనిచేయవంటే రాగద్వేషములు, కామక్రోధములు, మదమాత్సర్యములు, ఈర్ష్యాసూయలు తాండవేస్తున్నటువంటి మనుషులకు ఉచ్ఛ్వాస నిశ్వాసంలో తాళం తప్పుతుంది, లయ తప్పుతుంది. ఎందుకంటే ఆలోచనల యొక్క సరళి బట్టి శ్వాస యొక్క సరళి ఉంటుంది, శ్వాస యొక్క సరళి బట్టి ఆలోచనల యొక్క సరళి ఉంటుంది. మంచి ఆలోచనలు రావట్లేదు అనుకోండి, పిచ్చి ఆలోచనలు బాధ పెడుతున్నాయి అనుకోండి, ఏం చేయాలి? వద్దనుకున్నా వస్తాయి, వద్దు ఆగు అంటే ఇంకా ఎక్కువ వస్తాయి. వద్దంటావా అని చెప్పి కోపడతాం. కూర్చుని రోజు 21 సార్లు దీర్ఘమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేసినట్లయితే ప్రాణశక్తి పెరిగి ఈ ఆలోచనల్ని దహించేస్తుంది. దాన్ని ప్రాణాగ్ని అన్నారు. అందుకని ప్రాణాయామం చేసుకోమన్నారు. ప్రాణాయామం రోజు చేసుకునే వాళ్ళలో మలినపూరితమైనటువంటి ఆలోచనలు రావడానికి అవకాశం లేదు. ప్రాణము చేత తెలివిని సరిదిద్దవచ్చు, తెలివి చేత ప్రాణమును సరిదిద్దవచ్చు. ఒకదానికొకటి ఆ విధమైన అవినాభావ సంబంధం ఉన్నది. ఎప్పుడైతే అక్కర్లేని ఆలోచన లేకుండా నువ్వు శ్వాస ద్వారా లోపలికి వెళ్తూ వచ్చావో నీ ఆలోచనల యొక్క సరళి మారుతుంది. శ్వాస తాళ లయాత్మకం అవుతున్న కొద్దీ ఆలోచనలో ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. అక్కర్లేని ఆలోచనలు రావడం తగ్గిపోతుంటుంది. నెంబర్ ఆఫ్ థాట్స్ తగ్గిపోతూ ఉంటుంది. ఈ రెండు ఒకదాన్ని ఒకటి తగ్గించుకుంటూ వస్తాయి. ఆలోచన తగ్గితే శ్వాస తగ్గుతుంది, శ్వాస తగ్గితే ఆలోచన తగ్గుతుంటే ఒకదానికొకటి సప్లిమెంటింగ్గా పనిచేస్తూ ఉంటుంది. ఆవేశం పెరిగితే శ్వాస దెబ్బతింటూ ఉంటుంది, శ్వాస దెబ్బతింటే ఇంకోటి చేస్తూ ఉంటుంది. అట్లా ఒకదాన్నొకటి పాడు చేసుకోగలవు, ఒకదాన్నొకటి బాగు చేసుకోగలవు. అది వాటికి ఉన్నటువంటి చక్కటి అమరిక. అందుకని కొంతమంది తెలివి ద్వారా ప్రాణమును సరిదిద్దుకుంటారు, కొంతమంది ప్రాణము ద్వారా తెలివిని సరిదిద్దుకుంటూ ఉంటారు. పెద్దలు మనకు 2 మార్గాలు ఇచ్చారు. అందులో హృదయము ముఖ్యముగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, తెలివి ముఖ్యంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. హృదయం ముఖ్యంగా ఉండే వాళ్ళకి శ్వాస ద్వారా తెలివిని సరిదిద్దుకోవడం సులభం. ఇలా మనం చేస్తే ఏమవుతుందంటే నెమ్మదిగా శ్వాస ఆలోచనలు తగ్గిస్తుంది. తాళము లయము పెరిగేసరికి తగ్గిన ఆలోచన శ్వాసను ఇంకొంచెం తాళలయాత్మకం చేస్తుంది.
ఇంకొంచెం తాళలయాత్మకమైనటువంటి శ్వాస తెలివిని ఆలోచనలు ఇంకా తగ్గిస్తుంటుంది. రెండు తగ్గిపోతాయి. లోపలికి వెళ్ళి కూర్చునేసరికి శ్వాస లేదు, ఆలోచన లేదు. శ్వాస ఆలోచన లేని స్థితిని నిజమైనటువంటి అంతర్గత స్థితి అంటారు. అంతరంగమందు జీవించుట అంటారు. వాళ్ళకి మీరు చూస్తే శ్వాస ఉండదు. మనకు కూడా అనుభూతి వస్తుంది. ధ్యానము చక్కగా చేసుకుంటూ ఉంటుంది. శ్వాస కొంత చక్కగా ప్రశాంతంగా చాలా రోజులు మనం జీవించిన తర్వాత శ్వాసలో లయ తాళము రెండూ వస్తాయి. రావటం వలన ఆలోచనలో ప్రశాంతత వస్తుంది. రెండూ కలిపి న్యూట్రలైజ్ అయిపోయి స్పందనము ఉండి శ్వాస ఆలోచన లేని స్థితిలోకి ఎదుగుతాం. అంతకన్నా ఇంకా లోపలికి వెళ్తారు. సూక్ష్మ స్పందనంలోకి వెళ్ళిపోతారు. సూక్ష్మ స్పందనంలోకి వెళ్ళిన వాళ్ళకి ఇట్లా వేలు పెట్టి చూస్తే ఏమీ అనిపించదు. అంటే నాడి చూద్దాం అనుకుంటే నాడిలో కూడా ఏమీ కొట్టుకోదు. గుండె చూస్తే గుండె కూడా కొట్టుకోదు. అది షిరిడి సాయి చూపించినటువంటిది. అది లహరి మహాశయుడు చూపించినటువంటిది. అది మరో మహర్షి చూపించినటువంటిది. అది మాస్టర్ సివివి చూపించినటువంటిది. 18 సార్లు డాక్టర్లు వచ్చి టెస్ట్ చేసి చచ్చిపోయాడు అని నిర్ణయం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చారు సివివి గారు. 18 times, నాట్ 1 time. లహరి మహాశయుడు క్రియాయోగాలో చాలా మన మాస్టర్ సివివి గారు లాంటి వారు, పరమ గురువులు. ఆయన మనవడు ఇంగ్లాండ్ వెళ్ళి మెడికల్ సైన్స్ చదువుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఏవో కబుర్లు చెప్తుంటే తాతయ్యతో, ఆ దేశాల్లో మేము సర్టిఫికేట్ ఇస్తే గానీ చచ్చాడని తీసుకెళ్లారని చెప్పాడు మనవాడు తాతకి. అంతే కదా, ఇప్పుడు మనకు కూడా అదే కదా. చచ్చాడో లేదో డాక్టర్ సర్టిఫై చేయాలట. ఇప్పుడు మనకు అదే కదా. అప్పుడు కొత్తది. అలాగా అన్నాడు తాతయ్య. అంటే అంతే కదా మరి, ఇంక మేము చచ్చామని చెప్పిన తర్వాత వాడు చచ్చినట్టే కదా. అయితే నేను చచ్చానో బతుకున్నానో చెప్పరా అన్నాడు మనవాడిని. ఉండు స్టెథోస్కోప్ తెచ్చుకుంటా. వెళ్ళాడు, వచ్చాడు. ఈ లోపల కూర్చున్నాడు పద్మాసనం వేసుకుని. చూశాడు, ముందు వేలు పెట్టి అందల ఇక్కడ పెట్టాడు, అందల ఇక స్టెథోస్కోప్ పెట్టాడు ఏం లేదు. తాతయ్య అన్నాడు. అన్నాడు తాతయ్య. ఏంటి బతికే ఉన్నావా? ఉన్నాను రా అన్నాడు. మరి నా స్టెథోస్కోప్ ప్రకారం నువ్వు చచ్చినట్టు కదా, నీ సైన్స్ చచ్చినట్టు ఉంది, ఇంకా చాలా పెరగాలని చెప్పి. అందుకని స్టెథోస్కోపులకి డాక్టర్ సర్టిఫికేట్లకి అందకుండా మనం జీవునిగా లోపల కేంద్రమనందు జీవించేటువంటి స్థితి వరకు వెళ్ళగలిగినటువంటి అవకాశం ఉన్నది. అది గుహాంతరాలలోకి వెళ్ళిపోవడం అనమాట. ఇట్లా గుహల్లోకి వెళ్ళే వాళ్ళకి ఈ భూమి మీద ఉన్నటువంటి పవిత్రమైనటువంటి గుహలు అన్నిటిలోకి కూడా ప్రవేశం దొరుకుతుందండి. రాత్రి పడుకుని గుహల్లోకి పోయి వస్తూ ఉంటారు. మంచం మీద పడుకునే ఉన్నాడా అని అనుకుంటూ ఉంటారు. ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే అట్లా అట్లా వెళ్ళి నలుగురిని పలకరించి మర్నాడు పొద్దున కార్యక్రమం తెచ్చుకుంటాడనమాట. ఇట్లా ఉంటుంది. బయటికి ఏం చెప్పడు, బాగా నిద్రపట్టింది అన్నట్టుగా ఉంటాడు. బయటకు వచ్చి పనిచేస్తూ ఉంటాడు. ఇట్లా చేస్తూ ఉంటే ప్రేమ అట్లా వ్యక్తం అయిపోతుంది. అంతా నిశ్శబ్దమైన చోట, ఏకాత్మ భావం నిలబడిపోయిన చోట మిగిలేది ప్రేమే. ఆ ప్రేమ వ్యక్తమవుతూ ఉంటుంది. ఎట్లా వ్యక్తం అవుతుంది? మనం ప్రేమించడం కాదు. మనం ప్రేమించాలంటే ఎప్పటికీ ప్రేమించడం. ప్రేమ దానంతరం అది ఎప్పుడు వ్యక్తం అవుతుందంటే ఎదుటి వ్యక్తి నేనే అని గుర్తున్నప్పుడు వ్యక్తం అవుతుంది. వాడు నేను ఒకటే అనుకున్నప్పుడు, మనవాడు అనుకున్నప్పుడు ఫ్లో అవట్లే ప్రేమ. మా అబ్బాయి అంటాం కదా, ఆ మాలో ఉంది, వెంటనే వచ్చేస్తుంది. తల్లి కదా మా. ఈయనకి అందరూ మనవాళ్లే కాబట్టి అందరిలోకి అట్లా వ్యక్తమైపోతుంది. మన పిల్లవాడు కనపడంగానే మన మొహం ఎట్లా వికసిస్తుందో సహజంగా, కొన్ని నెలల తర్వాత తన పిల్లల్ని తన భార్యని చూసినటువంటి మగవాడికి ఎట్లా ఉంటుందో, కొన్ని నెలల తర్వాత వియోగం అయిన తర్వాత కలుసుకున్నటువంటి ప్రేమికులు ఎట్లా ఉంటారో సహజంగా ప్రవహిస్తుంది ప్రేమ. ఎందుకని? ఎక్కడ ఏకాత్మ భావం ఉంటే అక్కడ ప్రేమ ప్రవహిస్తుంది. ఎక్కడ ఏకాత్మ భావం ఉంటే అక్కడ ధర్మం ప్రవహిస్తుంది. అంతేగాని ఏకాత్మ భావం లేకుండా ధర్మం గురించి పనిచేసే వాళ్ళు పని చేయలేరు.
ఏకాత్మ భావం లేకుండా ప్రేమ గురించి చెప్పేవాళ్ళు ప్రేమను కురిపించలేరు. అందుకని మన పెద్దలు ప్రేమ గురించి ఎక్కువ మాట్లాడలే. భగవద్గీతలో ప్రేమించని ఉండదు ఎక్కడ. అంతా నేనే ఏకాత్మగా దర్శించను. ఏకాత్మగా దర్శిస్తే ప్రేమ ప్రవహిస్తుంది, శక్తి ప్రవహిస్తుంది, వెలుగు ప్రవహిస్తుంది, అన్నీ ప్రవహిస్తాయి. కాబట్టి ఏకాత్మ భావానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కాబట్టి ఆయన నుంచి ప్రేమ ప్రవహిస్తుంది. మనం అనుకుంటా నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నారు. ప్రేమించటం ఉండదు అక్కడ. మనకి ఆయన మనలో ఉన్నటువంటి జీవునితో చక్కటి సోదర సంబంధం పెట్టుకుంటారు, వాత్సల్యాన్ని కలిగి ఉంటారు. ఎందుకనంటే ది వన్ హూమ్ హీ సీస్ ఈజ్ నో అదర్ దాన్ హిమ్సెల్ఫ్. అతడు నేను ఒకటే అని. తన కేంద్రము, అతను పరిధి. కేంద్రమునకు పరిధికి, కేంద్రము నుంచి పరిధి, పరిధి నుంచి కేంద్రము ఏర్పడుతూ ఉంటాయి సృష్టిలో. ఈ ఏర్పడటాన్ని చూసి ఒక కాలు ఇక్కడ ఉన్నది, రెండవ కాలు అక్కడ ఉన్నదని గుర్తిస్తాడు.